చార్కోల్ అని లేదా ఈ వైట్నింగ్ క్రీమ్ అని నార్మల్గా అప్లై చేసేస్తే వెంటనే వైట్నెస్ రావటం, అంటే ఫొటోస్ కోసమో లేదా వీడియోస్ కోసమో ఎవరో చెప్పిన మాటలు విని చేసుకోవడం జరుగుతుంది. సో అది దేని గురించి అంటారు? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ టూత్పేస్ట్లో ఈ టూత్పేస్ట్ వల్ల వైట్ అవుతాయి టీత్, చార్కోల్ యాడెడ్ టూత్పేస్ట్ అని చెప్తూ ఉంటారు. దానివల్ల టీత్ వైట్నింగ్ అవ్వచ్చు, కానీ అదే పనిగా అవసరం లేకపోయినా అది యూస్ చేస్తే ఇప్పుడు పైన మనకి ఎనామిల్ అని ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఆ టీత్ వైట్ కలర్ కనిపించేదే ఎనామిల్ వల్ల. ఇది ఓవర్ యూస్ చేయడం వల్ల అనవసరంగా ఎనామిల్ తొందరగా వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల డెంటిన్ ఏదైతే ఎల్లో కలర్ ఉంటుందో అది బయట కనిపించి టీత్ ఎల్లో కనిపిస్తాయి. చాలామంది అనుకుంటారు నేను ఇంత మంచిగా బ్రష్ చేస్తున్నాను, చార్కోల్ యాడెడ్ టూత్పేస్ట్ వాడుతున్నాను, వైట్నింగ్ టూత్పేస్ట్ వాడుతున్నాను, ఎందుకు ఎల్లో అవుతున్నాయి అంటే బికాజ్ అనవసరంగా దాంట్లో అబ్రెసివ్స్ ఉంటాయి. అంటే అది టీత్ని బాగా కూడా ఏంటంటే రబ్ చేసినట్టు అవుతుంది, అంటే ఎనామిల్ని కంప్లీట్గా ఇట్లా వేర్ ఆఫ్ చేసినట్టు అవుతుంది. సో తొందరగా వాళ్ళ టీత్ ఎల్లో అయిపోతాయి. ఓకే, సో నా అడ్వైస్ ఏంటంటే రెగ్యులర్గా ఒకవేళ అలాంటి చార్కోల్ యాడెడ్ ఆర్ వైట్నింగ్ టూత్పేస్ట్లు వాడాలంటే, ఈవెన్ సెన్సిటివిటీ టూత్పేస్ట్లు కూడా వాడాలంటే ఫస్ట్ మీరు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది డెంటిస్ట్లు అయితే ఫ్రీ కన్సల్టేషన్ పెడుతున్నారు. ఇప్పుడు మా క్లినిక్లో ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీ అనుకోండి. సో మీరు వచ్చి ఒకసారి అడిగితే జస్ట్ సజెషన్ లాగా, అప్పుడు ఏమవుతుందంటే మీకు అసలు అది వాడాలా లేదా అని వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది. మీకు అవసరం లేదనుకోండి, మీరు వాడకపోతే మీ టీత్ చాలా వరకు వైట్ ఉంటాయి. ఒకవేళ మీరు అనవసరంగా టూత్పేస్ట్ వాడారనుకోండి, అనవసరంగా మీ ఎనామిల్ తొందరగా వేర్ ఆఫ్ అయిపోయి ఎల్లో అయిపోతాయి టీత్. సో ఇవన్నీ కూడా మెడికేటెడ్ పేస్ట్లు కానీ వైట్నింగ్ పేస్ట్లు కానీ అందరికీ కాదు. ఇది అందరు బ్రష్ చేసుకొని యూజ్ చేసేది కాదు. కంపల్సరీ డెంటల్ ఆర్ డెంటిస్ట్ కన్సర్న్ తీసుకొని యూజ్ చేస్తే మీకు బాగుంటుంది.